వరదల నుంచి కోలుకుంటున్న విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న రేషన్ వాహనాలను విజయవాడకు తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 వాహనాలు నగరానికి చేరుకున్నాయి. వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ జరుగుతుంది. 25 కేజీల బియ్యం, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, కేజీ నూనె ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఆంధ్రప్రదేశ్లో భారీ వరదలు విలయతాండం చేసిన సంగతి తెలిసిందే. వర్షాలు తగ్గినప్పటికీ ప్రజలు ఇంకా వరద నీటిలోనే మగ్గాల్సిన పరిస్థితి కనబడుతోంది. బుడమేరు ఉగ్ర రూపానికి విజయవాడ మొత్తం కకావికలమైంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికి ఇంకా నడుంపై వరకు వరద నీళ్ళు ఉండడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తాగే నీళ్ల నుంచి ప్రతి దానికి ప్రభుత్వం పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇస్తున్న ఆహార పొట్టాలు కూడా ప్రజలు ఎగబడుతున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హెలికాప్టర్ల ద్వారా ఇచ్చే ఆహారం చాలా వరకు బురద పాలవుతుండడం కూడా ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే వరద బాధితులకు అండగా ఉండేందుకు చాలామంది విరాళాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడికక్కడ సహాయక చర్యలు కొనసాగుతుంది. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు ఏపీ సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి వాహనాలు, దాదాపు 500 వాహనాలు కూడా ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఉండే వాహనాలన్నీ కూడా విజయవాడకు చేరుకున్నాయి. ప్రస్తుతం అవన్నీ కూడా సరఫరాకు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో అన్ని రకాలైన నిత్యావసర వాహనాలతో సరుకులతో కూడిన వాహనాలు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయి. దాదాపు నిత్యావసరాలకు సంబంధించి 2 లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. ఆ 2 లక్షల మందికి పంపిణీ చేయాలని నిర్ణయించింది. 179 వార్డులు, 3 గ్రామ పంచాయతీల సచివాలయాల పరిధిలో ఈ పంపిణీ చేపట్టబోతున్నారు. తొలుత నిత్యావసర సరుకులు అందరికీ ముంపు బాధితులకు అందించబోతున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. అయితే విజయవాడలో వరద బాధితులందరికీ ఇవాళ ఉదయం నుంచే వివిధ రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయబోతున్నట్లుగా మంత్రి ప్రకటించారు. విజయవాడ కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. ఇక ఈసారి వచ్చిన వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్తున్నారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యంతో పాటు కిలో కందిపప్పు, లీటర్ వంట నూనె, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల ఆలుగడ్డలను 2 బ్యాగులుగా చేసి పంపిణీ చేస్తామంటూ నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. ముందుగా ఎక్కువ ముంపుకు గురైన ప్రాంతాల్లో పంపిణీ మొదలుపెట్టి మిగతా ప్రభావిత ప్రాంతాల్లో పంచబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్క రోజులోనే నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఆ వాహనాలు చూడండి, అన్ని బారులు తీరి సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచే ఈ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే 2 లక్షల మందిని గుర్తించారు. వరద ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి కూడా నిత్యావసరాలు అందిస్తామంటూ మంత్రి చెప్తున్నారు. ఈవెన్ రేషన్ కార్డులు లేని వారికి కూడా నిత్యావసరాలు పంపిణీ చేస్తామంటూ నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. రేషన్ కార్డులు లేకపోతే ఆధార్ కార్డు నమోదు ద్వారా పంపిణీ చేస్తామంటున్నారు. ఇటు వరద బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు 12 ప్రాంతాల్లో సర్వీస్ కేంద్రాలను అటు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి కంపెనీలు, చమురు కంపెనీలు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి. ఆ వాహనాలన్నీ కూడా ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాయి. నిత్యావసర సరుకులు, కిట్లతో పాటు అవన్నీ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పంచేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి. రైట్, ఏం జరుగుతుంది విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మా ప్రతినిధి రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముంపు తగ్గిన ప్రాంతాలకి నిత్యావసర సరుకుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రేషన్ వెహికల్స్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ వాహనాలని విజయవాడకి తరలిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు నుండి దాదాపు 350 వరకు వాహనాలు, రేషన్ తరలింపుకు సంబంధించినటువంటి వాహనాలు వచ్చాయి. ఇవన్నీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు, ముఖ్యంగా వరద తగ్గుముఖం పట్టినటువంటి ప్రాంతాలకి వెళ్ళి అక్కడికి నిత్యావసరాలు అయితే అందించబోతూ ఉన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మరి కాసేపట్లో వీటిని ప్రారంభించబోతున్నారు. పూర్తిగా వరద ఎక్కడైతే తగ్గుముఖం పట్టింది, కొంత ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ వచ్చిందో అక్కడ వరకు వెళ్ళి ఇవన్నీ కూడా వీటిలో నిత్యావసరాలు తీసుకువెళ్ళి అందజేయబోతున్నారు. ప్రధానంగా బియ్యం, 25 కేజీల బియ్యంతో పాటు కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీలు ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు. అవన్నీ కూడా ప్రస్తుతం దీంట్లో ఇవన్నీ తీసుకుని వీళ్ళు వరద ప్రభావిత ప్రాంతంలోని అక్కడ బాధితులకి ఇవ్వబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టెప్ బై స్టెప్, అంటే వరద నివారణ చర్యలు తీసుకోవడం, తర్వాత బురదను క్లీన్ చేయడం, తర్వాత బురద క్లీన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు నివాసం ఉంటారు కాబట్టి బురద తొలగిపోతే అక్కడ వాళ్ళకి ప్రస్తుతం నిత్యావసరాలు అందించాలి. ముఖ్యంగా
ఇప్పుడు వాళ్ళంతా కూడా సర్వస్వం కోల్పోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి నిత్యావసరాలు అందించడం ద్వారా కొన్ని రోజులు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే రేషన్ వెహికల్ని తరలించి వీటిలో ఇంతకుముందు చెప్పినటువంటి 6 వస్తువుల్ని పంపిణీ అయితే చేయబోతున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం మొత్తం ఇవన్నీ కూడా గుంటూరు నుంచి వచ్చిన వాహనాలు, మిగతా ప్రాంతాల నుంచి కూడా భారీగా వాహనాలు రాబోతున్నాయి. అన్నింటిని తీసుకొచ్చి ఇక్కడ సాధ్యమైనంత వేగంగా నిత్యావసరాలు బాధితులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ఈ వాహనాలన్నిటి కూడా ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నారు. వాస్తవంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతుంది, కానీ అక్కడ బాధితులు కొంత తినలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి చోట్ల ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా కొంత తేరుకున్నటువంటి ప్రాంతాల్లో ఈ వస్తువులను పంపించడం ద్వారా, నిత్యావసరాలు పంపించడం ద్వారా వాళ్ళే స్వయంగా ఇంట్లోనే భోజనం వండుకునేలాగా అవసరమైనటువంటి వస్తువులను అయితే తరలిస్తున్న సిచ్యువేషన్ మనకి ఈ వాహనాల ద్వారా మనకి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోను కూడా ఇక్కడ మనకి దాని మీద రేషన్ వెహికల్ మీద అంటించడం చూసాం. గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఇంటింటికి రేషన్ కోసం తీసుకొచ్చినటువంటి వాహనాలు. ఆ వాహనాలని ఈ విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తు సమయంలో ఉపయోగించుకుంటుంది. మరి కాసేపట్లో ఇవన్నీ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళబోతున్నా, వెళ్ళి అక్కడ నిత్యావసరాలకు సంబంధించినటువంటి అందరికి బాధితులందరూ కూడా అందించబోతున్నారు. మరోవైపు అన్ని శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని శాఖల సమన్వయంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా పునరుద్ధరణ చేస్తున్నారు. ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉందో అక్కడ కొంత విద్యుత్తును కూడా ఆపారు, ఇవ్వకోకుండా. వాటర్ క్లియర్ అయిన తర్వాత విద్యుత్ పునరుద్ధరణ కూడా అక్కడ చేయబోతున్నారు. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఇంకా ప్రతి ఇంటికి వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతున్నా ఇంటికి వెళ్ళి ఈ ఇంతకుముందు చెప్పినటువంటి ఆ వస్తువులన్నింటి కూడా నిత్యావసరాలకు సంబంధించినటువంటి ఇవ్వబోతున్నారు. వాటితో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉంది కాబట్టి తక్కువ ధరకే ఒక 5-10 రూపాయల లోపే కూరగాయలు కూడా అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆ సహాయక చర్యల పట్ల బాధితులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాలు ఇంకా వరద నీళ్ళు ఉండడంతో కొంత సహాయక చర్యలు కొన్ని ప్రాంతాలు మూల ప్రాంతాలకి ఇంకా కొంత ఆలస్యం అవుతుందని కొంత ఉంది. దాదాపుగా మెజారిటీ బాధితులు మాత్రం కొంత సంతృప్తిగానే ఉన్నారు. ఇక్కడ మనకు కనబడుతున్న వాహనాలను కూడా ఇంతకుముందు చెప్పినటువంటి నిత్యావసరాల సరుకులు పంపిణీకి సంబంధించిన వాహనాలు ప్రస్తుతానికైతే ఇక్కడ బీఆర్టీసీ రోడ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మరో అరగంటలో బయలుదేరబోతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల కుటుంబాలందరికీ కూడా నిత్యావసరాలు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. ఏదేమైనప్పటికీ వరద సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే సింగ్ నగర్, అదేవిధంగా అటు ప్రకాష్ నగర్ ఆ ప్రాంతం అంతా కూడా కొంత నిదానంగా కోలుకుంటుంది. కొంత వరద కొన్ని ప్రాంతం అంటే నందమూరి నగర్తో పాటు పైపుల్ రోడ్ అవతల కొంత వరద వస్తుందని చెబుతున్నారు. కానీ ఇటు డాబాకోట సెంటర్తో పాటు కొన్ని ప్రాంతాలు ఇప్పటికే వరద కొంత క్లియర్ అయింది. ఆ ప్రాంతాల్లో ఈ వాహనాలు వెళ్ళి నిత్యావసరాలు అందించబోతున్నారు. వాటితో పాటు ఇటు చిట్నగర్తో పాటు పాల ఫ్యాక్టరీ ఆ ప్రాంతం కూడా వరద కొంత తగ్గుముఖం పట్టడంతో అటువైపు కూడా నిత్యావసరాలు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఇక కృష్ణానది పరివాహ ప్రాంతమైన భవానీపురం, ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతాల్లో కూడా, గొల్లపూడి ఆ ప్రాంతాల్లో కూడా వేగంగానే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. బాధితులకు పంపిణీ చేయబోయే వస్తువులు ఒకసారి మీకు చూపిస్తాము. ఒకసారి అక్కడ చూస్తే కనుక అది 10 కేజీలు 25 కేజీల బియ్యం బస్తా ఇవ్వబోతున్నారు. 25 కేజీల బియ్యం బస్తాతో పాటుగా మీకు కనబడుతున్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా ప్రస్తుతం బాధితులు ఇళ్ళకి వెళ్ళబోతున్నాయి. కేజీ ఆయిల్ ప్యాకెట్, కేజీ కందిపప్పు, అదేవిధంగా 2 కేజీలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 2 కేజీలు బంగాళదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు, ఇటు ఒకసారి చూస్తే 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీల కేజీ పంచదార. ఈ మొత్తం కూడా 1, 2, 3, 4, 5, 6 బియ్యంతో కలిపి మొత్తం 6 నిత్యావసర సరుకుల్ని అందజేయబోతున్నారు. అంటే ఇది చాలా ఓవర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే కనీసం ఒక వంట చేసుకోవడానికి కానీ, లేకపోతే ఒక 4-5 రోజులు అంటే ఈ ఫ్లడ్ తగ్గే వరకు, కొంత ఈ బురదంతా క్లియర్ అయ్యే వరకు ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ బియ్యం కానీ, లేకపోతే ఈ వస్తువులు కానీ వంట చేసుకుని ఏదో తినడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూస్తే కనుక ప్రతి వాహనం ప్యాక్ చేసేసి అట్లా వస్తువులు నిత్యావసరాలను ప్యాక్ చేసి అలా మొత్తం కూడా ప్యాక్ చేసి బియ్యం బస్తా ఈ 2 కలిపి ఇవ్వబోతున్నారు. లబ్ధిదారులు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికే స్వయంగా ఈ వాహనాలు వెళ్ళబోతున్నాయి. వెళ్ళి వాళ్ళ ఇంటికే బియ్యం బస్తాతో పాటు నిత్యావసరాలు మనం చెప్పినటువంటి మిగతా 5 వస్తువులను కూడా ఇవ్వబోతున్నారు. ఏది ఏమన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా సహాయక చర్యలు చేస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి నిత్యావసరాల పంపిణీ కూడా శ్రీకారం చుట్టింది. ఇప్పుడు వరద ఎక్కడైతే తగ్గుముఖం పట్టిందో ఆ ప్రాంతాల్లోకి ఆల్రెడీ ఫైర్ ఇంజిన్ల సాయంతో బురద క్లియరింగ్ అంతా జరుగుతుంది. మున్సిపల్ సిబ్బంది కూడా ఇప్పటికే బురదను క్లీన్ చేస్తున్న నేపథ్యం చూసాం. ఇప్పుడు నిత్యావసరాలు కూడా ఇస్తున్నారు. ఫర్దర్గా ఇంకా మిగతా ప్రాంతాలు ఈరోజు సాయంత్రానికి మరికొన్ని ప్రాంతాలు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి మొత్తం నిత్యావసరాలు పంపిణీ చేయబోతున్నారు. ఏదేమన్నప్పటికీ కొంత ఊరట కలిగించే అంశం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా నిత్యావసరాలు పేదవాళ్ళు కానీ వరద ముంపులో ఉన్న వాళ్ళకి ఈ నిత్యావసరాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. వాళ్ళు తినడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పాలి. కెమెరా పర్సన్ చంటితో రాజేష్ RTV విజయవాడ నుండి.